అన్న ఇది మాకు మీడియా వాళ్ళమన్నా గతమౌలు కాకుండా ఎందుకు महाकाली महालक्ष्मी समस्त सन्मंगलानि भवन्तु पुनर्दर्शन प्राप्तिरस्तु ఓకే అన్న చూడన్నా అన్న అన్న విజయవాడ వరద బాధితులు కలవడం కోసం వచ్చానండి. వాళ్ళు త్వరగా నయం కోలుకోవాలని చెప్పి నేను అమ్మవారిని దర్శనం జరిగింది. సో అందరికీ బాగుండాలి, అందరికీ ఏ రకంగా సహాయపడగలను అందరికీ నేను సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు, నా కోసం నేను తొందరగా కోలుకోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి అవన్నీ అందజేస్తాను వచ్చాను. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నానండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉందండి. చెక్ ఇవ్వడానికి నేను కలవచ్చండి, అది తిరిగి ఇంకా ఎవరు కలుస్తాను తిరుగుతాను. అన్ని సక్రమంగా ఉన్నాయండి, ఎవరు అందరూ చాలా నయంగా త్వరగా కోలుకుంటున్నారు. సో అందరూ చాలా బాగుందండి. 6 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వరదలు ఎక్కడ జరగలేదు కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం సమాధానం? అంటే అది సమాధానం చెప్పే కంటే ఆయన తిరుగుతున్నారని మీరు చూపిస్తారు కదండి, మీరు దగ్గర మీరు చూస్తారు కదా ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా. సో ఆ వర్క్ విల్ షో అండి, ఆయన పని చేసే తీరు తెలుస్తుంది. అది చెప్తే అది మన పని మనం చెప్పుకోవడం ఏంటండి, అది జరగాలంతే, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే సార్, రైట్.